డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సీసీఎంటీ కౌన్సిలింగ్ సంబంధించి స్పాట్ రౌండ్ 1 వచ్చింది. స్పాట్ రౌండ్లో మనకి రెగ్యులర్ రౌండ్స్ అయిపోయిన తర్వాత స్పాట్ రౌండ్ స్పెషల్ రౌండ్ 1, స్పెషల్ రౌండ్ 2 2 రౌండ్లు అయిపోయినాయేమో. స్టూడెంట్స్ ఈరోజే మరి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే ఈరోజు మీకు స్పాట్ రౌండ్లో ఎవరికైతే స్పెషల్ రౌండ్లో సీటు నచ్చలాదో రౌండ్ 1 వచ్చినాయి కదా, స్పెషల్ రౌండ్ 1, స్పెషల్ రౌండ్ 2లో మీకు ఎవరికైతే నచ్చకపోతే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆన్లైన్ విత్డ్రాల్ ఫ్రమ్ ద అడ్మిటెడ్ ఇన్స్టిట్యూట్స్. మీరు ఆల్రెడీ కూడా ఇప్పుడు ఎవరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ మరి రెగ్యులర్ రౌండ్స్లో వచ్చిన వాళ్ళు కూడా రెగ్యులర్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 తర్వాత ఇది స్పెషల్ రౌండ్ 1, రౌండ్ 2లో సీటు వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ క్యాన్సిలేషన్ విత్డ్రా చేసుకోవచ్చు. మీ సీటు మీకు క్యాన్సిల్ చేసుకుంటే మీకు డబ్బులు రావటం జరుగుతుంది. అది ఒక యాంగిల్. సరే, మరి క్యాన్సిల్ చేసుకుంటే ఎవరు క్యాన్సిల్ చేసుకోవాలి? మీ దగ్గర ఏదైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ అయితే ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎంటెక్ సపోజ్ నాకు ఫలానా చోట నచ్చలేదు సార్, నేను అక్కడ చేయను అంటే మరి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటేనే క్యాన్సిల్ చేసుకోండి. సరదాగా ఇప్పుడు బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్కి ఎవరికి కూడా బయట జాబ్స్ లేవు. జాబ్ మార్కెట్ కూడా చాలా ఇప్పుడు సిఎస్సి అయినా బీటెక్ సిఎస్సి అయినా ఏదైనా మరి యాజ్ ఎ ఫ్రెషర్గా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద జాబ్ అవుట్ సైడ్. ఎందుకంటే మేము కూడా ఆ యొక్క ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అవుట్ సైడ్ జాబ్ మార్కెట్ చాలా టఫ్గా ఉంది. బ్లైండ్గా మీరు ఎవరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరి వరస్ట్ కేసులో మీకు ఇక్కడ 12,400 రూపాయలు స్టైఫండ్ వస్తుందమ్మా. ఏదైనా సపోజ్ ఐఐఎస్టీ బెంగళూరు కొంతమంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ వచ్చిన వాళ్ళు కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటాను అంటున్నారు. క్యాన్సిల్ చేసుకుని హ్యాపీగా జారండి. 12,400 స్టైఫండ్ వస్తుంది. 1 ఇయర్ కష్టపడండి, తర్వాత ప్రాజెక్ట్ చేయండి. అక్కడ ఏదో ఒకటి అరేంజ్మెంట్ అయితే వచ్చేది. సరే, మీకు నచ్చలేదా? ఒకవేళ నచ్చకపోతే మీరు స్పాట్ రౌండ్ కూడా ఉంది, నేషనల్ స్పాట్ రౌండ్ కూడా మీకు ఇక్కడ ఉంది కదా. మనకి 1వ తారీఖు మీకు వేకెన్సీ లిస్ట్ వస్తుంది. మీ అదృష్టం ఇక్కడ కూడా పరీక్షించుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అలాట్మెంట్ ఆఫ్ 5వ తారీఖు మీకు అలా ఇవన్నీ వస్తాయి. అనౌన్స్మెంట్ ఆఫ్ సీట్ అలాట్మెంటు నేషనల్. దీనికి 1 రౌండే ఉందమ్మ, గుర్తుపెట్టుకోండి, 1 రౌండే ఉంది. మీరు 1 రౌండే ఉండేప్పుడు సేమ్ ఇక డైరెక్ట్ డెడ్ లైన్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ 5వ తారీఖు నుంచి ఆగస్ట్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపు మీ యొక్క రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. క్యాన్సిల్ అయితే చేసుకోవద్దు. నా సజెషన్ అయితే డోంట్ క్యాన్సిల్. మరి ఈరోజు అయితే లాస్ట్ డేట్ కాబట్టి క్యాన్సిల్ చేసుకోకుండా ఉంటే మంచిది. క్యాన్సిల్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా స్పాట్ రౌండ్కి వెళ్ళండి. ఒకవేళ స్పాట్ రౌండ్లో ఏదైనా సీటు వస్తే మీరు డెఫినెట్గా అక్కడ వచ్చింది. అంటే స్పాట్ రౌండ్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్ఐటి నాగ్పూర్లో ఏదో సీట్ వచ్చింది. ఎన్ఐటి నాగ్పూర్లో మీకు స్పెషల్ రౌండ్లో ఏదైనా సీట్ వచ్చింది. పైన ఏం పెడతారు? వరంగల్ పెట్టుకోండి. తర్వాత పైన ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి తిరుచి ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోండి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఇట్లా 3, 4, 5 పెట్టుకోండి. ఎక్కువ స్పాట్ రౌండ్లో మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవద్దు. నో నీడ్ టు ఎక్సర్సైజ్ ఎక్కువ ఆప్షన్. మీకు ఉన్న దానికంటే కొద్దిగా బెటర్ ఆప్షన్ పెట్టుకుంటే మంచిదని నా సలహా. చూసుకొని ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆన్లైన్ విత్డ్రాలు ఈరోజే ఆఖరి రోజు. ఈరోజు ఆఖరి రోజు. ఎప్పటి నుంచి లాస్ట్ డేట్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలమ్మ, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకుని దీనికి సంబంధించిన ఫీజు అయితే మళ్ళీ పేమెంట్ చేయాలి, నో ప్రాబ్లం. కొంతమంది డౌటు, సార్ నేను విత్డ్రా చేసుకుంటాను, నేను స్పెషల్ రౌండ్లో పాల్గొనొచ్చా లేదా, స్పాట్ రౌండ్లో పాల్గొనొచ్చా లేదా? స్పాట్ రౌండ్ ఉంది కదా, విత్డ్రా చేసుకున్న వాళ్ళు స్పాట్ రౌండ్లో హ్యాపీగా పాల్గొనొచ్చాము. మీరు విత్డ్రా చేసుకున్న వాళ్ళు స్పాట్ రౌండ్లో హ్యాపీగా పాల్గొనవచ్చు. కాకపోతే మీకు ఇక్కడ సీటు పోద్ది, మీకు వచ్చిన సీటు ఆల్రెడీ పోతుంది. సపోజు ఇప్పుడు ఆల్రెడీ మీకు స్పెషల్ రౌండ్ 1లో సీట్ వచ్చింది అనుకోండి. స్పెషల్ రౌండ్లో సీట్ వస్తే మీరు నేషనల్ స్పాట్ రౌండ్కి వెళ్ళారనుకోండి. స్పెషల్ రౌండ్లో మీకు సీట్ వచ్చింది, నేషనల్ స్పాట్ రౌండ్కి వెళ్ళారు, ఈ సీట్ ఆటోమేటిక్గా పోద్ది. ఇక్కడ కొత్త సీట్ వస్తే ఈ ఆటోమేటిక్గా పోద్ది. కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. హ్యాపీగా ఆల్టర్నేటివ్ ఉంటేనే క్యాన్సిల్ చేసుకోండి. ఇది మనకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఇది చాలా మంది ఇప్పుడు బయట మార్కెట్లో పరిస్థితి కూడా చాలా బాగాలేదు కాబట్టి ఒకసారి ఆలోచించండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.